నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అత్తగారి కథల్లో అత్తగారు బాల్ పాయింట్ అనే అంకానికి స్వాగతం. కొందరు ఎంతో మంచి హృదయంతో వారు అభిమానించే వారికి ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. పుచ్చుకునేవారు కూడా అవతల వాళ్ళ అభిమానానికి ఆప్యాయతకి పొంగిపోయి నిండు హృదయంతో పుచ్చుకుంటారు. కానీ ఒక్కోసారి కొందరిచ్చే ప్రెజెంటేషన్స్ ప్రాణాంతకంగా తయారవుతూ ఉంటాయి. ఒకసారి నేను ఒక కల్చరల్ అసోసియేషన్ వారి యానివర్సరీ ఫంక్షన్కి ప్రిసైడ్ చేయాల్సి వచ్చింది. వారంతా నా అభిమానులు. మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చి పిలిస్తే రానని చెప్పబుద్ధి పుట్టలేదు. జార్జ్ టౌన్ వైపు ఉన్న తెలుగు వాళ్ళంతా ఏనాడో మద్రాసులో స్థిరపడ్డవాళ్ళు. వాళ్ళు మాట్లాడే తెలుగు అరవ తెలుగు అనాల్సిందే. అసలు తమిళనాడులో ఉన్న చాలామంది తెలుగులకున్న తెగులేంటంటే వారు తెలుగువారం అని చెప్పుకోవడానికి భయము, అవమానము, చిన్నతనమును. రండా మీరుదా నిండా బాగా పాడతారే, ఓ పాట పాడండి మీ. ఇది వారి తెలుగు వరుస. రండా అనే పిలుపు వినగానే ఏమిటోలా ఉంటుంది. వారి ఆప్యాయతకు భాషకు సంబంధం లేదు. మాతృభాష అంటే మళ్ళీ చచ్చేంత అభిమానం. ఫంక్షను అయిపోయింది. వాళ్ళ నాటకాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ బహుమతులు పంచడం కూడా అయింది. బహుమతులతో పాటు ఆ వ్యాపారస్తుల్లో బాల్ పాయింట్ పెన్నులు తయారు చేసే కంపెనీ వారు అక్కడున్న అందరికీ తలొక బాల్ పాయింట్ పెన్ను ప్రజెంట్ చేశారు. ఎంతో అభిమానంతో ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ ఆ బాల్ పాయింట్ పెన్నులు నాకు రెండిచ్చారు. ఒకటి చాలు, ఇంకొకటి వద్దన్నా వినకుండా మా ఇంట్లో ఉన్న ఇంకెవరికైనా ఇవ్వమని ఇచ్చారు. వాళ్ళ అభిమానానికి ఎంతో ఆనందపడిపోతూ తీసుకున్నాను. ఆ బాల్ పాయింట్ పెన్నులు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. పెన్నుల్లో ఒకటి మా చెల్లెలి కొడుక్కి, ఇంకొకటి మా అత్తగారికి ఇచ్చాను. ఆమె ఎవరికైనా ఇచ్చుకోనీలే అని. మరి నీకో అన్నారావిడ. నాకు వద్దన్నాను. చూడటానికి చాలా అందంగా ఉన్న ఆ పెన్ను ప్రాణప్రదంగా అట్టే పెట్టుకున్నారు మా అత్తగారు. ఆమె మడిగా పెట్టుకునే తిరుచూర్ణం పెట్టెలో పెట్టారు. ఆ బాల్ పాయింట్ మా వంటవాడు అడిగాడు. ఇవ్వను అన్నారావిడ. ఆ మర్నాడే అనుకోకుండా మా అన్న కూతురు పెళ్ళి నిశ్చయమైంది. పెళ్లి బట్టలు కొనడానికి మా అత్తగారు, నేను, మా ఆడబిడ్డ, వదిన అందరం బయలుదేరాం. వాడుకగా తీసుకునే బట్టల షాపుకి వెళ్ళాం. బియ్యాల వారికి పెట్టుడు బట్టలు ఎన్నెన్ని పెట్టాలో, ఎన్ని కొనాలో లిస్టు రాసుకోవడానికి నేను నా పెన్ను తీయబోతుంటే టక్కున మా అత్తగారు నేను ఇచ్చిన బహుమతి బాల్ పాయింట్ పెన్ను నాకు అందించారు. ప్రశ్నార్థకంగా చూస్తున్న నాతో, ఈ పెన్నుతో రాయవే, చక్కగా కొత్త పెన్ను, శుభమా అంటూ పెళ్లి బట్టలు కొనబోతున్నాం అన్నారు మందహాసం వెల్లివిరుస్తూ ఉన్న ముఖంతో. ఆమెకి ఇలాంటి విషయాల్లో చాలా పట్టింపులున్నాయని నాకు తెలుసు. సరేనని లిస్టు రాసి ఆ బాల్ పాయింట్ పెన్ను, బట్టల జాబితా కాగితాలు ఆవిడ చేతికిచ్చాను. బట్టలు చూసే హడావిడిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. మా అత్తగారి చేతికి ఏదైనా వస్తువు ఇస్తే ఉడుములా పట్టుకుంటారావిడ, అంత జాగ్రత్త. ఎడం చేతిలో లిస్టు కాగితాలు, బాల్ పాయింట్ పెన్ను గట్టిగా పట్టుకుని ఆమె కూడా మాతో పాటు బట్టలు చూస్తూ ఆవిడ కాలంలో అప్పుడు చీరలు ఎలా ఉండేవో, ఆమె పెళ్ళికి వాళ్ళ నాన్నగారు ఎలాంటి చీరలు కొన్నారో, వాటి విలువ ఈనాడు ఎంత ఉంటుందో చెప్తూ పట్టు చీరల దగ్గర నిలబడ్డారు. నేను మరోవైపు వెళ్ళి మగవాళ్ల పెళ్లి బట్టలన్నీ కొని పట్టుచీరలు చూస్తోన్న మా అత్తగారి దగ్గరకు వచ్చాను. మంచి పెద్ద పెద్ద జలతారు చీరలు తీయమని చెప్పవే, మా కాలంలో కంచిపట్టు చీరలు మొయ్యలేకపోయేవాళ్ళం. చూడు ఎలా ఉన్నాయో ఈ పట్టు చీరలు పల్చగా అంటూ ముందున్న చీరలు తోశారు నా వైపు. పెద్దమ్మగారు చెప్పే చీరలు కూడా ఉన్నాయమ్మా, టెంపుల్ శారీస్ అంటారు వాటిని ఈ కాలంలో అంటూ పెద్ద పెద్ద సరిగిపట్టు చీరలు అల్మారాలోంచి తీసి మా ముందు పడేశాడు అంగడివాడు.
ఆ చీరలన్నీ తిరగేస్తూ, ఎంత ఒక్కో చీర అన్నారు మా అత్తగారు. 600, 700 అన్నాడు. అబ్బో, మా కాలంలో 200 ఇది ఒక్కో చీర అంటూ మా అత్తగారు ఒక్కో చీర చేతుల్లోకి తీసుకుని బరువు చూసి కింద పడేయడం మొదలెట్టారు. నాకు చీరల్లో ఎర్ర టెంపుల్ చీర నచ్చింది. తీసి చూడబోతే 2 నల్లటి సిరా మరకలున్నాయి. అదే మాదిరి ఇంకో చీర తీసి చూస్తే దాని మీద మరకలున్నాయి. పక్కనున్న చీరలు చూశాను. ఆ చీరల మీద కూడా సిరా మరకలున్నాయి. కొట్టువాడు కంగారు పడుతూ ఆ మరకలు ఎలా వచ్చాయా అని తిరగా బోర్లా వేసి చూడటం మొదలెట్టాడు చీరల్ని. భలేవాడివే, ఎవరూ కొనని చీరల్ని మా నెత్తికి అంటగట్టాలని చూస్తున్నావా అన్నారు మా అత్తగారు అంగడివాడి వైపు కన్నెర్ర చేస్తూ. అబ్బే లేదమ్మా, కొత్త ప్యాకెట్ ఈరోజే విప్పాం, ఇంకా వెలలు కూడా వెయ్యలేదు అన్నాడు కంగారు పడుతూ. వెలలు మనుషుల్ని చూసి వేస్తారులే, దానికేం గాని ఈ మరకలేమిటిటా? శుభమా అంటూ పెళ్ళిక్కునేవి ఇలాంటివి కొనమంటావా? మాకు నచ్చిన 2 చీరల్లోనూ సిరా మరకలున్నాయే, వేరే ఇలాంటివి లేవా అన్నారు మా అత్తగారు. అంగడివాడికి అప్పటికే ముచ్చెమటలు పోసాయి గాభరాతో. ఇంతేనమ్మా, ఇక లేవు ఇలాంటి చీరలు. ఈ ప్యాకెట్టే వచ్చింది ఈరోజు, మిగతావన్నీ అమ్ముడైపోయాయి. తీసుకోండి, మీకు నచ్చితే ఆ మరక మేము ఎత్తేసిస్తాం అన్నాడు. ఈ మరక చీరలు మమ్మల్ని తీసుకోమంటావా? భలేవాడివే, ఈ చీరలు నువ్వే ఉంచుకుని మాకు మంచివివ్వు, చూడకపోతే నెత్తికి కట్టేవాడివేగా అంటూ ఆవిడ వాడి మీద మండిపడ్డారు. ఊరుకోండి, వాడుగ్గా తీసుకునే చోటు ఏమైనా అనుకుంటారు అని ఆవిడతో రహస్యంగా చెప్దామని ఆవిడ దగ్గరకు వచ్చాను. ఆవిడ కట్టుకున్న పావురాయి రంగు పట్టుచీర పవిట మీద కూడా అలాంటివే సిరామరకలు ఉన్నాయి. నాకు చటుక్కుని గుర్తొచ్చి, అత్తా మీ చెయ్యి చూపించండి అన్నాను. ఆవిడ ఎడం చెయ్యి విప్పి చూస్తే చెయ్యంతా బాల్ పాయింట్ పెన్ను సిరామయం. నా గుండె గతుక్కుమంది. అన్ని చీరల ఖరీదు ఇమ్మంటారేమోనని. నాకు గాభరాతో ముచ్చెమటలు పోసాయి. అంగడివాడి ముఖం నల్లబడింది. మా అత్తగారు డేంజర్ గ్రహించి మెల్లగా వెళ్ళిపోదాం రావే అన్నారు నా చెవి దగ్గరికి వచ్చి. విషయం బిడిసిందంటే పెద్దవాళ్ళు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. మా అత్తగారి చేతిని, మా అత్తగారిని అంగడివాడు గుర్రుమని చూడటం చూశాను. ఆవిడ అసలు ఏమీ జరగనట్లే వాడి వైపు కూడా చూడకుండా, బంగారం లాంటి నా చీర పాడైందే, కొత్త చీర అంటూ వాపోవడం మొదలెట్టారు. నేను అంగడి వాళ్ళ చీరలన్నీ పాడయ్యాయే, ఏమిటి మార్గం అనే ఆలోచనలో పడ్డాను. వాళ్ళేదో ఆ మరకలు తీసేసుకుంటామన్నారుగా, మనం పోదాం పదవే, ప్రతిదీ సింగినాదంగా బాధపడతావు, పై మిడత లోపలికేసి వాళ్ళు అమ్మేసుకుంటారులే, పద అన్నారు ఆవిడ. నా మనసు అస్సలు ఒప్పుకోలేదు. దోషిలాగా అంగడివాడి వైపు చూడటానికే భయపడుతూ, మీ యజమాన్ని పిలువు అన్నాను. తక్షణం పిలుచుకొచ్చాడు. ఆ సిరామరకలైన చీరలన్నీ నేనే కొంటానని చెప్పాను. దానికేమ్మా, తీసుకోండి అంటూనే ఆ చీరలన్నిటినీ మా పేర బిల్లు రాయమని చెప్పాడు. అన్ని చీరలు విప్పి చూపించి, ఒకే రంగులో ఉన్నాయమ్మా అన్నీ, ఇంకేదైనా రంగు తీసుకుంటారా అని అడిగాడు. చాలు, మేమంతా ఒకే రంగులో కట్టాలనుకుంటున్నాం అని చెప్పాను. దాదాపు 2000 రూపాయల బాల్ పాయింట్ పెన్ సిరా మరకల చీరలు కొన్నాం. మిగతా కొద్దిగా వియ్యాల వారికి మంచి చీరలు కొన్నాం. బయటకు వచ్చేటప్పుడు మా అత్తగారు ఆ బాల్ పాయింట్ పెన్ను ఎవరో కుర్రాడికిచ్చి, రాసుకోరా, పెన్ను కొత్తదే, త్రాష్టప్ పెన్ను, నా చీర పాడు చేసింది చాలక 2000 వదిలించింది అంటూ ఆ పెన్ను వాడికిచ్చింది. నాకు అంత మనశ్చికాకులోనూ పొట్ట చెక్కలయ్యే నవ్వొచ్చింది. మా అత్తగారు సాధారణంగా బాగా ఉన్నది, మంచిది ఎవ్వరికీ ఇవ్వరు చూస్తూ చూస్తూ. చాలాసార్లు మా పక్కింటి అరవ్వాళ్ళకి ఆవిడ చేసిన చేగోడీలు వారం రోజులు అయ్యాక పిలిచిస్తూ చెప్పేది. చేశాను, మా పిల్లలు నోట పెట్టలేదు, మీ పిల్లలకివ్వు అని ఇచ్చేది. నాకు ఆ సమయంలో ఆవిడ చెగోడీలు గుర్తొచ్చాయి. ఆ పిల్లవాడు ఆశగా తీసుకుని అంగట్లోకి వెళ్ళబోతున్నాడు. ఆ పెన్ను లాక్కుని పక్కనున్న చెత్తబుట్టలో పడేశా. అదేమిటే, వాడు రాసుకునేవాడుగా అన్నారు.
రాసేదానికంటే ముందు లోపల మళ్ళీ కొన్ని గుడ్డలు ఖరాబ్ చేస్తాడు వెధవ పెన్ను అన్నాను. ఆ పెన్ను ముట్టుకోవడానికే కంపరం కలిగింది. అవునులే దరిద్ర పెన్ను, ఎంత దండుగా అంటూ ఇంటికి వచ్చినంతసేపు ఆ బాల్ పాయింట్ పెన్నును, అది ప్రజెంటేషన్ చేసిన వాళ్లను తిడుతూనే ఉన్నారు ఆవిడ. ఇంటికి వస్తూనే మా చెల్లెలి కొడుకు వాడికిచ్చిన బాల్ పాయింట్ పెన్ను నా ముందుకు తీసుకొచ్చి పడేసి, చూడమ్మా వెధవ పెన్ను, నేను పండక్కి కొనుక్కున్న కొత్త షర్ట్ అంతా సిరా చేసేసింది అంటూ షర్ట్ చూపించాడు. రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుందిరా నీ గొడవ. నీ బోడి షర్టు పోతే పోయింది, మా సంగతి చూడు. వేలు పెట్టి సిరామరకల చీరలు కొనుక్కొచ్చాం. అయినా ఆ సన్నాసులు మూతలేని ఇలాంటి బోడి పాయింట్ పెన్నులు ఎందుకు ఇవ్వాలట అంటూ రుసరుసలాడుతూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. మా అన్నయ్య కూతురు పెళ్ళికి మేము కొన్ని సిరామరకల చీరలు వరుసగా అందరం కట్టుకున్నాం. వియ్యాలవారు మా చీరలు, వాటి మీద సిరామరకలు చూసి, ఈ మరకలు అసలు నేతలోనే కొత్త డిజైన్గా వేశారా అని ఆశ్చర్యపడుతూ అడిగారు. అవునండి, ఇదొక కొత్త రకం డిజైన్ అని కొట్టువాళ్ళు చెప్పారు, అందుకే కొన్నాం అన్నాను. అలాగా, అయితే ఇలాంటివి మాకు 2 తెప్పించి పెట్టండి అన్నారు. ఇక దొరకవండి, వాళ్ళ దగ్గర స్టాక్ అంతా మేమే తీసుకొచ్చేసాం అని నేను అంటుంటే మా అత్తగారు అక్కడ ఉండలేక ఏదో పనున్నట్లు లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడితో అత్తగారు బాల్ పాయింట్ అనే అంకం సమాప్తం. మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.